మత్తయి సువార్త 14:28 నుంచి చదువుదామా? వీళ్ళు దోణిలో ఉన్నారు. యేసుక్రీస్తు నీళ్ళ మీద నడుచుకుంటా వచ్చారు. వచ్చినప్పుడు రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి ఎద్దకు వచ్చినప్పుడు ఆయన సముద్రం మీద నడుచు శిష్యులు చూసి తొందరపడి దయ్యం అనుకుని భయపడ్డారట. అప్పుడు భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి, నేనేం చెప్పాడట. అప్పుడు పేతురు గారు, నేను కూడా నీళ్ళ నడుస్తాను, నడమ్మంటావా అన్నప్పుడు కమాన్ అన్నాడట. ధోని దిగి నీళ్ళ మీద నడిచాడట. కానీ గాలిని చూసి పేతురు గారికి ఏం మొదలైంది? భయం మొదలైంది. అంటే మధ్యలో ఉన్న విశ్వాసం తుస్సుమన్నది అనమాట. ఈయనకున్న విశ్వాసం ఏమైంది? పోయింది. మనం కూడా అంతే. ప్రారంభంలో మన విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా? అరే మనం అది చేయాలిరా, ఇది చేయాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలి, దేవునికి ఇది చేయాలి, అది చేయాలంట ప్రారంభంలో. మధ్యలోకి వెళ్ళాక తుస్సుమంటారు, కనపడరేక మాయమైపోతారు. ఏమంటే ఏరండి ఇన్ని మాటలు చెప్పారన్నారు అనుకోండి, మేము రాలేములేండి, ఎందుకులేండి, మమ్మల్ని వదిలేండి, మీకు నమస్కారం అండి అంటే వీళ్ళ విశ్వాసం ఏమైంది? అల్ప విశ్వాసం అయిపోయింది. అందుకే అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంటే మనం చచ్చిపోయేంత వరకు ధైర్యంగా దేవుని కోసం నిలబడమన్నాడు. మధ్యలో మనకున్న విశ్వాసం కూలిపోకూడదు అన్నాడు. దానికి పాఠం ఏంటయ్యా? గొప్ప పాఠం అంటే పేతురు గారి జీవితం మనకి.